ఈ క్లాస్లో మనం డివిజిబిలిటీ రూల్ ఫర్ 15, 16, 17 చూద్దాం. సో డివిజిబిలిటీ రూల్ ఫర్ 15 ఏంటంటే, ఇఫ్ నంబర్ 3 తోటి 5 తోటి డివిజిబుల్ అయింది అనుకోండి, ఇఫ్ సపోజ్ 2 నెంబర్స్ తోటి డివిజిబుల్ అయితే దెన్ 15 తోటి కూడా అవుతుంది. ఇక్కడ 3 and 5 తోటి అవుతుంది, 15 తోటి కూడా అవుతుంది. ఎగ్జాంపుల్ అంటే సపోజ్ 45 తీసుకున్నారనుకోండి. 45 తీసుకుంటే 45 3 టేబుల్లో వస్తుంది, యాజ్ వెల్ యాజ్ 5 టేబుల్లో కూడా వస్తుంది. సపోజ్ 3తో డివైడ్ చేస్తే మీకు అరౌండ్ 3 into 15 వస్తుంది, యాజ్ వెల్ యాజ్ 5 తోటి చేస్తే 5 9 45 వస్తుంది. సో దట్ మీన్స్ ఇప్పుడు సపోజ్ 45 తీసుకున్నారు కదా, 45ని 3 తోటి ఎలాగో 3 తోటి 5 తోటి డివిజిబుల్ అవుతుంది కాబట్టి, సో దట్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై 15. సో 15కి మేబీ 15 3 45 అట్లా వచ్చేస్తుంది. సో దట్స్ అబౌట్ డివిజిబిలిటీ రూల్ ఫర్ 15. 15కి సింపుల్, 3 తోటి 5 తోటి డివిజిబుల్ అవుతే దెన్ 15 తోటి కూడా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి డివిజిబిలిటీ రూల్ ఫర్ 16. 16 కూడా సింపుల్. 16కి డివిజిబిలిటీ రూల్ ఏంటంటే, లాస్ట్ 4 డిజిట్స్, ఇక్కడ చూడండి నేను ఒక ఎగ్జాంపుల్ నెంబర్ తీసుకున్నా, సమ్ రిఫరెన్స్. సో ఇక్కడ లాస్ట్ 4 డిజిట్స్ ఒకవేళ 16తో డివిజిబుల్ అయింది అనుకోండి, దెన్ ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 16. ఇక్కడ రాస్తున్నాను ఫర్ యువర్ రిఫరెన్స్. లాస్ట్ 4 డిజిట్స్ కనుక 16తో డివిజిబుల్ అవుతే దెన్ ద ఎంటైర్ నెంబర్ విల్ బి డివిజిబుల్ బై 16 అనమాట. లాస్ట్ 4 డిజిట్ ఏమొస్తుంది ఇక్కడ, 3776, 16 16 2 32, 5 వస్తుంది, 7 వస్తుంది, 16 3 48, 9 వస్తుంది, 6 వస్తుంది, 16 6 96. సో దట్ మీన్స్ 16 into 236 ఈజ్ ఈక్వల్ టు 3776. అంటే ఈ నంబర్ లాస్ట్ 4 డిజిట్స్ తీసుకుంటే 3776, లాస్ట్ 4 డిజిట్స్ 16తో డివిజిబుల్ అవుతున్నాయి, కోషంట్ విల్ బి 236. సో ఎంటైర్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై 16 అనమాట. సో అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ఈ క్లాస్లో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 17. మీరు 16 కానీ 15 కానీ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు, బట్ వేరే 17 ఈజ్ అ ఇంపార్టెంట్ థింగ్. 17కి ఏంటంటే, ఫస్ట్ మీరు ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంటుంది. ఏంటంటే, ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా సరే మీరు లాస్ట్ డిజిట్ తీసుకోవాలి. లాస్ట్ డిజిట్ తీసుకొని ఆ లాస్ట్ డిజిట్ ప్రతిసారి నంబర్ మైనస్ లాస్ట్ డిజిట్ ఇంటూ 5 చేయాలి. ఇలా చేసినాక ఇది రిపీట్ చేయాలి. ఎప్పటివరకు, మీరు సపోజ్ 2 డిజిట్ నెంబర్ వరకు అనుకున్నారనుకో, 2 డిజిట్ నెంబర్ వరకు వచ్చే వరకు రిపీట్ చేస్తే అప్పుడు 17తో డివైడ్ అవుతుందో లేదో చూసి అప్పుడు చేయొచ్చు. సరే, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ 28730 ఇచ్చారు, లాస్ట్ నెంబర్ వచ్చేసి 0, అండ్ ద ఎంటైర్ నెంబర్లోకి వెళ్ళి ఎంటైర్ నెంబర్ ఇది. సో నంబర్లో లాస్ట్ డిజిట్ తీసేయండి, అంటే 28730 టోటల్ నెంబర్ కదా. సో లాస్ట్ డిజిట్ మనం తీసేసి 0 into 5 చేస్తున్నాం ఇలా. సో 0 into 5 అంటే 0 అవుతుంది. సో 2873 మైనస్ 0 ఏమవుతుంది, మళ్ళీ 2837 వస్తుంది. ఓకే, నెక్స్ట్ కేసులో ఏమవుతుందంటే, ఇక్కడ వచ్చేసరికి ఎంత అవుతుంది, 2873 వస్తుంది. సో అదే నెంబర్ ఇక్కడ తీసుకోవడానికి ముందు ఏం చేయాలంటే, ఇందులో లాస్ట్ డిజిట్ ఏమవుతుంది, 3 అవుతుంది. సో దీని మైనస్ 3 into 5 చేయాలి. ఓకే, ఇది ఎంత వస్తుంది, 15 వస్తుంది. 287 మైనస్ 15 ఎంత, ఇక్కడ 272. సో 272 వస్తుంది అరౌండ్. సో 272, ఇక్కడ 27 మైనస్ 2 into 5. ఓకే, సో అలానే ఇక్కడ చేస్తే ఏమొస్తుంది, 27 మైనస్ 10 ఎంత అవుతుంది, 17 అవుతుంది. సో నీకు లాస్ట్ 2 డిజిట్ వచ్చే వరకు చేసావు అనుకో, ఇలా సింపుల్. ఒక నెంబర్ ఇస్తాము, ఆ నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ తీసేసి మిగతా రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ ఉంటుంది కదా, దాని నుండి ఏదైతే డిజిట్ తీసేస్తాం కదా, ఆ డిజిట్కి మనం 5 మల్టిప్లై చేసి ఆ వచ్చిన వాల్యూని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అలా సబ్ట్రాక్ట్ చేస్తూ 2 డిజిట్ వచ్చే వరకు చేయాలి. సో దట్ ఆ వచ్చిన 2 డిజిట్ ఒకవేళ 17 తోటి డివిజిబుల్ అయిందనుకోండి, ఫైన్. లేదు అవ్వలేదు అనుకోండి, సో ఎంటైర్ నెంబర్ విల్ నాట్ బి డివిజిబుల్ బై 17 మీరు కన్క్లూడ్ చేయొచ్చు. సింపుల్. మళ్ళీ రిపీట్ చేస్తాం చూడండి. ఒక నెంబర్ ఇచ్చారు, ఆ నెంబర్లో లాస్ట్ డిజిట్ ఉంది కదా, ఆ డిజిట్ని ఆ ఎంటైర్ నెంబర్ నుంచి పక్కకు తీసేయాలి. లైక్ అప్పుడు ఏమవుతుందంటే, ఇది ఒక పార్ట్ అవుతుంది, ఆ లాస్ట్ డిజిట్ ఒక పార్ట్ అవుతుంది. ఆ లాస్ట్ డిజిట్ని ఇంటూ 5 చేసి ఆ ఎంటైర్ వాల్యూని ఆ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. దెన్ అక్కడ వచ్చిన వాల్యూని, ఇఫ్ 2 డిజిట్ అయితే ఓకే, లేదు అంటే
ఆ వచ్చిన నెంబర్లో మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసుకొని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ నుంచి మళ్ళీ దాన్ని ఆ డిజిట్ ఇంటూ 5 చేసి ఆ వాల్యూ తీసేయాలి. అలా ప్రాసెస్ చేస్తూ లాస్ట్కి 2 డిజిట్స్ వచ్చే వరకు ఉంచాలి. సో 2 డిజిట్ వచ్చిన వాల్యూని మనం 17 తోటి డివైడ్ చేయడానికి ట్రై చేయాలి. ఇఫ్ 17 తోటి డివైడ్ అయింది అనుకోండి, దెన్ ఎంటైర్ నంబర్ అనేది 17 తోటి డివిజిబుల్ అవుతుందని చెప్పొచ్చు. సో లెట్స్ సమ్మరైజ్ దిస్ క్లాస్. 15కి ఏంటి 3 and 5 వస్తే 3 and 5 తోటి ఒక నెంబర్ డివిజిబుల్ అయితే 15 తోటి అవుతుంది. 16కి ఏంటి లాస్ట్ 4 డిజిట్స్ ఉంటాయి. లాస్ట్ 4 డిజిట్స్ ఒకవేళ 16 తోటి డివిజిబుల్ అవుతే ఎంత పెద్ద నెంబర్ అయినా సరే 16 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇది క్లియర్. 17కి వచ్చేసరికి లాస్ట్ ఒక నెంబర్లో లాస్ట్ డిజిట్ తీసుకొని ఆ లాస్ట్ డిజిట్ ఇంటూ 5 చేసి ఆ లాస్ట్ డిజిట్ కాకుండా రిమైనింగ్ పార్ట్ నెంబర్ నుంచి ఆ వాల్యూని సబ్ట్రాక్ట్ చేస్తే ఆ వచ్చిన నెంబర్ ఉంటుంది కదా, అది 2 డిజిట్ అయితే డైరెక్ట్ 17 తోటి చెక్ చేయండి. లేదు 2 డిజిట్ కాదు అనుకోండి, దెన్ ఆ వచ్చిన నెంబర్ నుంచి ఆ వచ్చిన నెంబర్లో మళ్ళీ లాస్ట్ డిజిట్ తీసుకొని మళ్ళీ ఇంటూ 5 చేసి అలా ప్రాసెస్ రిపీట్ చేయాలి. ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఇక్కడ 28730 ఉంది. 0 అనేది లాస్ట్ డిజిట్ అవుతుంది. 0 into 5 చేశాను. ఈ వాల్యూని రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ది నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. చేస్తే నాకు 2873 వచ్చింది. మళ్ళీ 2873లో లాస్ట్ డిజిట్ ఏంటి 3. సో 287 minus 3 into 5 చేశాను. ఇక్కడ లాస్ట్ డిజిట్ ఇక్కడ తీసుకున్నాను. మళ్ళీ వచ్చిన వాల్యూ ఎంత వస్తుంది 272 వస్తుంది. 272లో 27 తీసేసి లాస్ట్ డిజిట్ 2 అవుతుంది. 27 minus 2 into 5 చేస్తున్నాను. 2 into 5 అంటే 10 అవుతుంది. అరౌండ్ 27 minus 10 17 అవుతుంది. సో ఇక్కడ నాకు ఆల్రెడీ 2 డిజిట్ నెంబర్ వచ్చేసింది, విచ్ ఈస్ డివిజిబుల్ బై 7. సో ఎంటర్ నెంబర్ విల్ బి డివైడెడ్ బై 17. దట్స్ ఇట్. సో ఈ క్లాస్ నుంచి మనం 15, 16, 17 డివిజిబిలిటీ రూల్స్ చూసాము. సో నెక్స్ట్ క్లాస్లో 18, 19, 20కి చూద్దాం. సో దట్స్ అన్ ఎండ్ ఫర్ డివిజిబిలిటీ రూల్స్. సో డివిజిబిలిటీ రూల్స్ 20 వరకు నేర్చుకుంటే that will be usable. Thank you.